బాగా పాడటం వేరు, పాడినప్పుడు దేవుని సన్నిధిని తీసుకురావటం వేరు. బాగా పాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనం పాడుతున్నప్పుడు దాన్ని దేవుడు ఒక అర్పణగా అంగీకరించి ఆ అర్పణ మీదకి అగ్ని పంపించటం, దాన్ని అంగీకరించటం, ఆ సన్నిధి దిగి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇక్కడ తమ్ముడోళ్ళు నిలబడి ఆరాధిస్తున్నప్పుడు స్పష్టంగా దేవుని సన్నిధి దిగొచ్చింది ఇక్కడికి. హల్లెలూయా. అలాంటి సన్నిధిలో ఒక 5 నిమిషాల్లో కూడా మేము సిద్ధపడిపోగలం ఒక బలమైన పరిచర్య కోసం. ఒక్క 5 నిమిషాలు అలాంటి సన్నిధి దొరికితే చాలు, అంతే. ఇక మీకు తెల్లారుజామున 5 అవుద్ది కోటం. హల్లెలూయా, సంతోషం. మరి ఇక్కడ ఉన్న దైవజనులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వేదిక యొద్ద ఉన్న ప్రియులైన దైవజనులందరికీ యేసుక్రీస్తు పేరున వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన జగ్గయ్యపేట నుంచి వచ్చిన దైవజనులు రవి గారికి నా వందనాలు. మరి అలాగే మరి ఇక్కడ ఉన్న సేవకులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పౌలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు పేర్లు తెలియదండి, కొంతమంది పేర్లే తెలుసు, వారికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ యేసయ్య పేరట వందనాలు. అమ్మా బాగున్నారా? గుర్తున్నాను అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృతజ్ఞత కూడికలో మరి కనీసం అంటే ఎవరైనా ఒక 45 నిమిషాలు, గంట ఇస్తారుగా టైము. 9:30 అయిందండి, 10:30 పర్లేదంటావా? వంటలు చల్లారిపోతున్నాయి అంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కనీసం అంటే ఒక గంట అన్నా ఉండాలి కదా సార్. 45 నిమిషాలు అనేది మినిమం. ఒక పావు గంట మేము అదనంగా తీసుకుంటే ఒక గంటలో పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన కార్యం చేయునుగాక. ఈరోజు నన్ను ఆహ్వానించిన దైవజనులు అత్యంత ప్రియులు, కొన్ని సంవత్సరాలుగా మరి నాతో కలిసి సహవాసం చేస్తూ నమ్మకంగా ఉన్నటువంటి సేవకుడు ఏలియా గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా బిడ్డలకు వందనాలు. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి గలతీ పత్రిక తీయాలని కోరుతూ ఉన్నాను. పౌలపోస్తుడు గలతీ సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని మీరు తీయాలని కోరుతూ చివరి అధ్యాయానికి వచ్చి అక్కడ ఒక విలువైన సత్యవాక్యాన్ని ఈ పూట ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉండగా ఆయనకి మనం అప్పగించుకుందాం. చివరి అధ్యాయం 8వ వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనతో మాట్లాడుచున్న దేవునికి ఒక్కసారి చేతుల పైకి ఎత్తి అలా అల్లల్లాడిస్తూ కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అనండి. ఒక్కసారి ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, సంఘమును కట్టువాడ, రాకడకు సిద్ధపరచువాడా, నేనే తగ్గిపోయి మీరు హెచ్చించబడి నేను మరుగై మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక. పరిశుద్ధాత్మ రండి నాయన, బుద్ధి వాక్య ఆత్మగా ప్రత్యక్షం అవ్వండి నాయన, జ్ఞాన వాక్య ఆత్మగా ప్రత్యక్షం అవ్వండి నాయన. మాకు ప్రత్యక్షత గల ఆత్మను కుమ్మరించండి నాయన. ఘోరమైన సంగతులను మాకు బోధించండి నాయన. మా ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువా పరిపూర్ణతలోకి నడిపించి మమ్మల్ని మండించే నీ లేఖనాల్ని పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ కొద్ది సమయం మాకు కొన్ని సంవత్సరాలకి దీవెనగా మార్చబడాలి నాయన. ఈ కొద్ది సమయమే మా జీవితంలో కొన్ని తలుపులు తెరవబడాలి నాయన. ఆత్మ కార్యాలు జరగాలి నాయన. పరిశుద్ధాత్మ, ఇది మీ సమయం. మా జీవితాల్లో జోక్యం చేసుకోండి నాయన. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి జీవితాల్లో జోక్యం చేసుకోండి నాయన. మీరు మాట్లాడి మా కన్నులు తెరవండి నాయన. మా సేవకుల సేవలను ప్రభువా అభివృద్ధి పథములో నడిపించబడినట్లుగా మీ కార్యాలు జరిగించమని వేడుకుంటూ మహిమ మీకు చెల్లిస్తూ ఆటంకపరచు అపాధి కార్యాలు యేసుక్రీస్తు నామములో బంధించి నాశనం చేస్తూ చంద్రుల పాడు మీద ఏలుబడి చేయు సాతాను దురాత్మ అధికారాలు యేసుక్రీస్తు నామములో
క్యాన్సిల్ చేస్తూ నాయన దేవదూతల పరిచర్య కోరుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ఇక కొద్ది సమయమే కదా నాకున్నది. ఇటు చూడండి, ఇక మాట్లాడొద్దు, లేవద్దు, ఇక ఇలాంటి మధ్యలో చెప్తే టైం అంతా దానికే అయిపోద్ది. కాబట్టి మన ముందున్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పిల్లల స్వాధీనపరచుకోండి. ఇక అటు ఇటు తిరగబాకండి. చక్కగా గురుముఖస్య విద్యా లభ్యతే అన్నారు. గురువు ముఖం చూస్తే చదువు వస్తుందంట. స్కూల్లో టీచర్ గారి ముఖం చూస్తే చదువు వస్తుందంట. ప్రస్తుతానికి పరిశుద్ధాత్ముడు నన్ను టీచర్గా పెట్టాడు కాబట్టి ఈ పూటకే దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వారు టీచర్లు వారికి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పూటకి ఆత్మ మనతో ఏం మాట్లాడతాడో శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఒకటైతే వాస్తవం, నేను నమ్ముతున్న ఒక సంగతి ఏమిటంటే, నేను ఆరాధించే దేవుడు ఎవరంటే ఈ రాత్రి ఈ గంటలోనే మీ చరిత్రని మార్చగలిగిన దేవుడు ఆయన. మన స్థితిగతుల్ని మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు కానీ నేను టర్న్ చేయగలిగిన దేవుడు ఆయన. నాన్న ఎక్కువ తీసే. మనం ఎటో వెళ్ళిపోతున్న మనలను తన మార్గములోనికి మలుచుకోగలిగిన శక్తిమంతుడు ఆయన. ఒకనికి సరియనిదిగా కనపడు మార్గము కలదు, కానీ తుదకది మరణమునకు దారి తీస్తుందంట. అంటే ఏదో మార్గంలో వెళ్ళిపోతున్నాం కానీ ఆ మార్గం మనకు మంచిది కాదు. కానీ దేవదేవుడు తన సంకల్పంలో, ఏర్పాట్లో, పిలుపులో, ఆయన చిత్తములో ఉన్న వారిని ఆ మార్గము నుంచి సత్య మార్గములోకి త్రిప్పగలిగిన సర్వశక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా. అసలు నాకు ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదండి అన్నవనుకో, ఈ కూటం తర్వాత నీకు తెలియకుండానే మోకాళ్ళు వేయాలి అనిపించే ఒక జీవాన్ని నీలోకి ఈ గంటలో కూడా పంపించగల దేవుడు ఆయన. మోకరించకుండా ఉండలేని, ఉపవసించకుండా, కన్నీళ్లు విడవకుండా, ఆయన పాసనిధిలో గడపకుండా ఉండలేనంత సమర్పణలోనికి ఆయన నడిపించగల దేవుడు ఆయన. భక్తులతో ఆయన ఎన్ని గంటలు మాట్లాడాడండి. సమరయ స్త్రీతో ఎంతసేపు మాట్లాడాడు? ఎంతసేపు మాట్లాడి ఉంటాడు? ఒక గంట వేసుకోండి సమయం. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చే కార్యం జరగలేదా? హల్లెలూయా. వచ్చి చూడుడి అని చెప్పాడు ఆంద్రేయతోనూ మరొక శిష్యుడితో. వాళ్ళు చూసి ఉదయానికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మెస్సయ్యని కనుగొన్నాం, మేము క్రీస్తుని కనుగొన్నాం. ఒక రాత్రి చాలు దేవునికి, ఒక గంట చాలు దేవునికి. నీవు అప్పగించుకోగలిగితే ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా అలాంటి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రైట్, విషయానికి వద్దాం. నా వైపు చూడండి జాగ్రత్తగా. పౌలు అపోస్తలుడు గలతీ సంఘమునకు ఒక విశ్వాసి, రక్షణ పొందిన ఒక విశ్వాసి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక దేవుని బిడ్డ ప్రతిదినము చెయ్యవలసిన ఒక విలువైన కార్యాన్ని, అదేంటో ఎన్ని పత్రికలు రాసినా ఒక్కసారే చెప్పాడు. ఒక విషయాన్ని పలుసార్లు చెప్తే ఇది ముఖ్యం అనుకుంటా, ఇది చాలా ప్రాముఖ్యం అనుకుంటా అని అనుకుంటాం. అదేంటో ఆశ్చర్యం. ఈ సంగతి పౌలు పత్రికల్లో మరి ఎక్కడా పదే పదే చెప్పినట్లు మనకు అనిపించదు. క్రైస్తవ సంఘం ఈ విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా నిర్లక్ష్యంలో పెట్టారు అనటానికి కొన్ని రుజువులు కూడా మనం చూస్తాం. ఇప్పుడు వినండి, ఏమిటండి పౌలయ్య చెప్పింది అంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటని కోస్తాడు. శరీరమును బట్టి, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమయ్యే పంటని కోస్తాడు. అంటే విత్తుట, కోయుట అనండి ఒకసారి. మంచిగా అనొచ్చు కదా. హల్లెలూయా. ఒక గంటే అన్నానుగా వాక్యం, అయినా సంతోషం లేదా మీకు? దేవునికి స్తోత్రం. విత్తుట, కోయుట అనండి అందరూ. నోవహు కాలం తర్వాత, దేవుడు జలప్రళయం తర్వాత ఓ తీర్మానం చేశాడు. ఏమనంటే, ఇక నేను ఎప్పటికీ భూమిని ఇలా నాశనం చెయ్యను అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం చేశాడు. అది చదవండి ఒకసారి. ఆదికాండం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం,
జలప్రళయం దగ్గర 8వ అధ్యాయము 21 నుంచి, అప్పుడు యెహోవా ఆజ్ఞానించి ఇక మీదట శపించను, ఎందుకనగా చెడ్డది ఇకను సంహరింపను, భూమి నిలిచి ఉన్నంత వరకు. వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. అందరూ చెప్పండి, వెదకాలము అనండి, కోతకాలము. ఇప్పుడు ఆలకించండి. దేవుడు నోవహు జలప్రళయం తర్వాత తన హృదయములో అనుకున్న ఒక సంగతి ఏమిటంటే, వెదకాలం ఉండాలి, కోతకాలం ఉండాలి. అంటే సింపుల్గా విత్తుకాలం ఉండాలి, కోతకాలం ఉండాలి. అంటే దేవుడు ఒక సీజన్స్ లేక ఒక సమయాలని ఆయన ఉండక మానవు అన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని అడుగుతున్న ఒక మాట చెప్పండి. దేవుడు మనము ఈ భూమి మీద ఈ శరీర సంబంధంగా చేసే, ప్రకృతి సంబంధంగా దేహముతో చేసే పనుల విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడా? మనము ఈ దేహములో ఉండగా ఆత్మ సంబంధంగా చేసే పనుల విషయమై కూడా శ్రద్ధగా ఉన్నాడా? అసలు దేని విషయమై శ్రద్ధగా ఉంటాడు? మాట్లాడరేంటి వీళ్ళు అసలు? వెరీ గుడ్. ఇప్పుడు దేహముతో చేసే కార్యాల విషయమై బహుశ్రద్ధ కలిగి ఉన్నాడా, లేక ఆత్మ సంబంధమైన కార్యాల విషయమై శ్రద్ధ కలిగి ఉంటాడా? సరే, ఒక మాట, దేవుడికి ఏది ముఖ్యం? దేహమా? ఈ భూమే? మనం తినే కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలా? మనం కట్టుకున్న ఇల్లా? మనకొచ్చే డబ్బులా? మన ఉద్యోగమా? మన ఆరోగ్యమా? మన స్వస్థత? మన అద్భుతాలా? మన ఆశ్చర్యకార్యాలా? వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు ద లార్డ్? అసలు దేవునికి ఇంపార్టెంట్ ఏమిటి? ఒక చోట అంటాడు, గడ్డి ఎండును దాని పువ్వు అన్నాడు. నరులు ఎలాగున్నారంటే గడ్డిని పోలి ఉన్నారు. నరులందరూ, మనుషులు గడ్డిని, ఆ గడ్డి ఏమైపోద్ది? ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది. కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుచును అంటాడు. అంటే ఏ మనిషిని దేవుడు తయారు చేశాడో ఆ మనిషి యొక్క పొజిషన్, ఆ స్థితి ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిది, ఓ గడ్డి లాంటిది. అది ఎండిద్ది, దాని పువ్వు రాలిద్ది, కానీ వాక్యం నిరంతరము నిలిచి ఉంటదంట. అంటే ఇప్పుడు భౌతిక సంబంధమైన విషయాలై ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది మనం ఎక్కడ రూఢీపరచలేము. కానీ ఆయన మనస్సుని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే, ప్రతి లేఖనం వెనక దేవుని హృదయాన్ని గనక మనం చూడగలిగితే, ప్రతి భౌతిక సంబంధమైన కార్యాల దగ్గర ఆత్మ సంబంధమైన దాన్నే ఆయన ఆస్వాదిస్తూ, కోరుకుంటూ, ఆత్మ సంబంధమైన దాని గురించే ఆలోచిస్తూ, కోరుకుంటూ కార్యాలు చేస్తూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకుని బలర్పించమన్నాడు అంటే ఇస్సాకుని చంపేయటమేగా కావాల్సింది దేవుడికి, అంతేనా సార్? ఇప్పుడు ఇస్సాకుని చంపేయటమేగా ఇప్పుడు దేవుడికి కావాల్సింది, అంతేనా? అంటే ఇస్సాకుని అక్కడ పెట్టాలా, పేక కొయ్యాలా, అక్కడ రక్తం చూస్తే ప్రభు హల్లెలూయా, అది రక్తం, ఇస్సాకు రక్తం. అదే ఇప్పుడు చెప్పండి, మరి ఇస్సాకును బలర్పించమంది ఆయనేగా. భౌతిక సంబంధమైన అర్పణ కోరాడు, కానీ అసలు ఆశ ఏంటో తెలుసు ఆయనది? అబ్రహాం తన ప్రేమ ఎవరి మీద పెట్టుకున్నాడో, తన హృదయం అంతా ఎవరి మీద పెట్టుకున్నాడో వారిని బలర్పించేస్తాడా లేదా? అర్పించే ఆ లాస్ట్ సెకండ్, అంటే కత్తి ఎత్తినప్పుడు దించటానికి ఇక టైం ఏమి ఉండదండి. ఎత్తేది ఎందుకు? దించడానికే. ఇలా ఎత్తింది ఇలా వేయటానికే. అందుకని ఇలా ఎత్తి చేద్దామా, ఇంకేం చేద్దామా అని అనరు. అసలు అదేదో చెయ్యి ఎత్తక ముందే చూస్తారు, ఎట్ట సరిగ్గా ఉన్నాడా, రైట్, ఇలా ఈ పొజిషన్లో వేసేద్దాం, ఈ పొజిషన్లో వేస్తే తక్కువ తెగిపోద్ది. ఇక ఎత్తేది ఎప్పుడంటే పొజిషన్ అంతా రెడీ అయినప్పుడు ఎత్తుతాడు. ఇలా ఎత్తాడంటే కన్ను రెప్పబాట్లో పడిపోద్ది కిందకి, అంతేనా? కానీ ఆ గ్యాప్ లో అబ్రామా ఆగో అన్నాడు దేవుడు.
అబ్రహామా ఆగో అని ఒక కేక వేశాడు. అంటే ఏమిటి? భౌతిక సంబంధమైన అర్పణ కోరాడా, ఆత్మ సంబంధమైన సమర్పణ కోరాడా? హల్లెలూయా. ఇస్సాకును చంపేయాలి, రక్తం చూసి ఆనందించాలనుకునే దేవుడు కాదు. అసలు నీకు నేనంటే ప్రేమ ఉందా? ఇస్సాకు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తావా, ప్రేమించవా? ఇస్సాకు కంటే నువ్వు నన్ను ఎక్కువగా ఇష్టపడవా అని తెలుసుకుని ఆ సమర్పణ గమనించడం కోసం భౌతిక సంబంధమైన కార్యాన్ని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ప్రియ తల్లులారా, నా వైపు చూడండి. వెదకాలము అన్నాడంటే, కోతకాలము అన్నాడంటే, మనం వేసుకునే వరి, మనం వేసుకునే పత్తి, మనం వేసుకునే గోధుమ, మనం వేసుకునే బార్లీ, మనం సిద్ధపరుచుకునే కందిపప్పులు ఇవి కాదు సార్. విత్తుకాలం, కోతకాలం అది కాదండి ఆయన ఇష్టం. అది ఎలాగైనా మనకి ఆహారం దయచేస్తాడు. కానీ ఆయన విత్తు కాలము, కోయు కాలము ఆత్మీయ జీవితంలో కూడా ఏర్పాటు చేశాడు దేవుడు. ఆధ్యాత్మిక జీవితంలో ఏర్పాటు చేశాడు. నా వైపు చూస్తాడా? నా వైపు చూడండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఈ విశ్వాసంతో గనక మీరు విత్తుట, కోయుట అనే అనుభవానికి రాకపోతే దేవుడు సిద్ధపరిచింది మనం కోసుకోలేం. ఎన్ని ఏండ్లైనా కోసుకోలేం. మనం కోయాలి అంటే దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధముగా విత్తుట మనకు తెలియాలి. బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటని కోస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా. చాలా చిన్న విషయమే కానీ జీవితాంతానికి సంబంధించిన విషయం. అసలు జీవితం మొత్తం చేయవలసిన ఒక పని ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా. ఇలా మాట్లాడిన పౌలు ఏమంటాడో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు, మనుష్యుడు ఏది విత్తునో. ఇప్పుడు నా ప్రశ్న, గోధుమల గురించి మాట్లాడా, బార్లీ గురించి మాట్లాడా? మోసపోకుడే, మోసపోతూ దేవుడు వెక్కిరించబడ్డు అనే ఒక హెచ్చరిక పౌలు చేసింది గోధుమలు, బార్లీ, ఎవలో ఏంటన్నా వరి వీటి కోసమా? అంటే చూడండి, దేవుణ్ణి అంట ఒక వ్యక్తి, ఏంటి ప్రభు నాకు ఇలా చేసావు, ఏంటా అసలు నువ్వు, అసలు నేను ఎంత నమ్మకస్తుడుగున్నా అని ఆయన్ని అడిగే దమ్మేం లేదు. ఎవరో పాస్టర్ గారు వస్తే చెప్తారు, అసలు మేము ఎంత నమ్మకంగా ఉన్నాం తెలుసా, అసలు మేము ఎంత యథార్థంగా తెలుసు, తెల్లవారుజాలేసి ప్రార్థన చేస్తాం తెలుసా, అసలు దేవునికి మేము మందిరం కట్టించాం తెలుసా, ఎంత కానీ మాకింత అన్యాయం చేశాడు దేవుడా అంట. అప్పుడు వాళ్ళతో అంటాడు దేవుడు, మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడ్డావు. అసలు ఈ భూమి మీద దేవుణ్ణి వెక్కిరించినోడు ఆది కాండం నుంచి కాదు, అసలు భూమి పునాదులు వేయబడక ముందు నుంచి లేక రేపు యుగ యుగాల దాకా అసలు ఆయన వెక్కిరించేవాడు ఎవడు ఉండలేడు. దేవుని వెక్కిరించే వాళ్ళు ఎవరు ఉండలేరు సార్. ఎంత నష్టం జరిగినా సరే ఆయన దగ్గర ఆన్సర్ ఉంటది. యోబుకి 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయినా దేవుని దగ్గర ఒక రీజన్ ఉంటది. ఎందుకయ్యా నా 10 మంది పిల్లలు ఒకరోజు చంపేశావు అనంటే ఆయన ఆన్సర్ చెప్తాడు, ఆయన దగ్గర ఉంటది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. మనం అనుకుంటున్నాం, చూసారా మాకెంత నష్టం జరిగి, సరే నువ్వు ఎంత నష్టం చేసినా మరి మిమ్మల్ని వదల్లా, మేము ఎంత నమ్మకంగా ఉన్నాం చూసుకో మరి అని యేసుప్రభుకే చెప్తాం మనం. సార్ చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు విని అలిసిపోయాం. సత్యాలు వినటానికి ఇష్టపడండి. సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. ఓ లాజరు కథ, జక్కయ్య కథ అన్నీ నేసాం. యోసేపు, దానియేలు అన్నీ అయిపోయినాయి. ఎన్ని అయిపోయినా నీకు గుప్పుడంత మనసు మానలేదు, నువ్వు రకరకాల గొడవలు మానలేదు, ఏం మానలా. అసలు సత్యం విను ఒకసారి. అసలు నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. పౌలు భక్తుడు భౌతిక సంబంధమైన విత్తనం గురించి మాట్లాడలా. మోసపోకడి, దేవుడు వెక్కిరించబడ్డావు, మనుషుడు ఏది విత్తుతాడో అది కోస్తాడు అంటే. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మనుష్యుడు ఏమి చేయుచున్నాడు? తినుచున్నాడు, పండుకొనుచున్నాడు, అంతేనా? పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటయే కోయును. అంటే మనుష్యులుగా మనము మన దైనందిన జీవిత కొనసాగింపు అనగా ఉదయము లేచుట. వినన్నా, ఉదయము లేచుట, శ్రద్ధగా వినాలి. ఉదయము లేచుట, ప్రార్థించుట, ప్రార్థించకపోవుట, వాక్యము చదువుట, వాక్యం చదవకపోవుట, పరిశుద్ధంగా ఉండుట, పరిశుద్ధంగా ఉండకపోవుట, దేవుని స్తుతించుట, స్తుతించకపోవుట. ఇక దినమంతా నువ్వు చేసే ప్రతి
ప్రతి కార్యము, నడిచే ప్రతి అనుభవము ఏమిటి అంటే దేవుని దృష్టిలో అది విత్తుట. ఉదయం ప్రార్థన చేయలా, అది విత్తటమే. ఉదయం ప్రార్థన చేసావు, అది విత్తటమే. ఉదయం వాక్యం చదవలా, అది విత్తటమే. వాక్యం చదివావు, అది విత్తటమే. కోపపడ్డావు, విత్తటమే. కోపపడలా, సహించుకున్నావు, విత్తటమే. ప్రతిదీ నీ ఆలోచన విత్తుట, నీ ఊహ విత్తుట. విత్తినది పంట వస్తుంది ఖచ్చితంగా. అన్నం తినేటప్పుడు ఏం చేస్తామంటే చీకడుక్కుంటాం. ఇలాగ చిక్కుడుకాయలు కూర లేకపోతే ఏ కూర చీకడుక్కున్నప్పుడు మనోళ్ళు అందులో చిక్కుడు విత్తనాలు ఉన్నాయా, పచ్చిమిరపకాయ విత్తనాలు ఉన్నాయా, టమాటా విత్తనాలు ఉన్నాయి, అమ్మాయి విత్తనాలు తీయండి, నీళ్లు పాద్దాం, విత్తనాలు తీద్దాం అని ఎవరు అనుకోరు. చీకడిగిన తర్వాత ఈ చిరేస్తారు. అట్లాగా ఈ శ్రేయగానే అక్కడ చిక్కుడుకాయ చెట్టు వస్తుంది. మనం ఎప్పుడు వేసాము అక్కడ చిక్కుడుకాయ చెట్టు? అసలు నీ ఆలోచన లేకుండా వేసిన అలా పడిపోయిన విత్తనమే చెట్టు వచ్చేసింది. మనకు తెలియకుండా మనం విసిరేస్తున్న మాటలో, మనం ఆలోచిస్తున్న ఆలోచనలో విత్తనాలు అవుతున్నాయి. ఒక కాలం వచ్చిన తర్వాత నాకెందుకు ఇలా జరిగిందంటే నష్టమే నీకు కనబడింది తప్ప నువ్వు విత్తిన కాలాన్ని మర్చిపోయావు. నీకు తెలియదు అసలు నువ్వు ఏం విత్తావో, అది మర్చిపోయావు. కానీ నష్టము జరిగినప్పుడు, లేకపోతే లాభమే అనుకోండి, లాభం జరిగినప్పుడు అరే ఈ పంట ఎందుకు వచ్చింది, మనకు తెలియకుండా విత్తాం. తెలియకుండా. విత్తు కాలము, కోత కాలాలు ఉంటాయి. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటని కోస్తాడు. చాలా మంది ఈ వాక్యాన్ని దేనికి అన్వయించారంటే ఎక్కువ మంది కానుకలకు మాత్రమే దాన్ని అన్వయించి ప్రసంగాలు చేశారు. కాదు, అసలు మనము ప్రార్థించుట ఒక విత్తనంగా, ఆరాధించుట ఒక విత్తనంగా, స్తుతించుట ఒక విత్తనంగా, పరిశుద్ధంగా ఉండటం ఒక విత్తనం, దేవునికి భయపడటం ఒక విత్తనం, నీతిగా ఉండటం ఒక విత్తనం, నోరుని కాపాడుకోవటం ఒక విత్తనం, నోటి మాట ఒక విత్తనం, మన ఊహ, మన ఆలోచన, మన ఆవేశం, అన్ని విత్తనములన్నీ. మీరు చెప్పండి, విత్తనం విత్తిన తర్వాత పంట కోయటానికి గ్యాప్ ఉంటుందా, ఉండదా? మాట్లాడేంటి అమ్మ, విత్తగానే వచ్చేద్దా పంట? పత్తి రావాలంటే ఎన్ని నెలలు? 6 నెలల? రైట్. వరి రావాలంటే సార్ ఆరేనా? స్టోర్ బియ్యం రావాలంటే 3 నెలలేనా? దానికి తక్కువలో వచ్చేది స్టోర్ బియ్యం. అంటే ఇప్పుడు చూడండి, గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా వైపు చూడండి జాగ్రత్తగా. ఈ 2024 సంవత్సరంలో దయచేసి బాగా గమనించండి. మీకు ఈ 2024 సంవత్సరంలో అసమాధానం వచ్చిందా? గలిబిల్లు వచ్చాయా? సాతానుడు ద్వారా వచ్చినట్లు అనిపించిన ఏ కంగారు పడిన సందర్భాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, ఏ అపాయములు కానీ, రోగాలు కానీ, జబ్బులు కానీ, హాస్పిటల్ కానీ, అప్పులు కానీ, అపవిత్రం అయిపోవటం కానీ, శోధనలో పడిపోవటం కానీ, ఇలాంటివి 2024లో జరిగాయా? అలా జరిగినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు పంట కోసారు. ఎందుకు పంట కోసారు? కారణం ఏమిటంటే దానికి ముందు మీరు విత్తారు, మీకు తెలియకుండానే విత్తారు. విత్తిన దాన్ని పంట కోసారు. నా వైపు చూడండి ఒకసారి. మనము విత్తుట కోయుట ఒకటి కదండి. ఇప్పుడు మీకు ఇంకో ఫేజ్లోకి వెళ్దాం. ఆ ఫేజ్ ఏంటో తెలుసా? ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు. ఏమనంటే, శిష్యులు కాదు, పనోళ్ళు అడిగారు యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా మనం పొలములో గోధుమలు విత్తాం కదా, గొరుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. అప్పుడు యేసు యజమానుడు ఏమన్నాడంటే, ఇది శత్రువు చేసిన పని. ఎప్పుడు జరిగిందయ్యా? మనుషులు నిద్రించుచుండగా వాడు విత్తిపోయాను. సార్, మనుష్యుడు విత్తునది కోస్తాడు, అలాగే శత్రువు విత్తుచున్నాడు. మన జీవితంలో విత్తుట జరుగుతుంది. మీ కళ్ళు దేవుడు తెరుచునుగాక. ఈరోజు నేను ఒక మంచి ప్రసంగం చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్కరికైనా ఈ సత్యం అర్థమైతే 2025 సంవత్సరం నిత్య జీవం అనే పంటను మీరు కొయ్యబోతున్నారు. నమ్మిన మరి సపట్లో అల్లు ఏదో ఒకటి చెప్పి థ్యాంక్స్ అండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంద్రలపాడు వారు బహుగా స్పందించుచున్నారు. ఆ స్పందనకి నేను తట్టుకోలేకపోతున్నాను అసలు. హల్లెలూయా. నేను చెప్తుంది ప్రతిదీ వాక్యం అయితేనే తీసుకోండి. గలతీ పత్రికలో పౌలు అన్నాడు, మనుష్యుడు ఏది విత్తుతాడో అంటే మనుష్యుడు విత్తుచున్నాడు. కన్ఫర్మా కాదా? మాట్లాడరేంటి వీళ్ళు? రైట్. అయ్యగారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడాలా? 2, ఇది శత్రువు చేసిన పని. అంటే శత్రువు విత్తుతాడు, విత్తడా? ఓ బాబోయ్, విత్తడమ్మా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి. ఎప్పుడు అది గురుగని తెలిసింది? పెరిగినప్పుడు. ఆశ్చర్యం చెప్పమంటారా? అది పెరిగే లోపు గురువుకు కూడా మనం సేవ చేస్తున్నాం, దానికి ఎరువేసేస్తున్నాం, దానికి అన్ని పెట్టేస్తున్నాం మనం. అది మొక్క వచ్చిందా, వామ్మో నేను గురుక్కరా ఇంతకాలం ప్రార్థన చేసింది, వాక్యం చెప్పింది, వామ్మో అంటే అది ఎదిగేదాకా తెలియదు అది గురుకని. అది ఎదిగే లోపు ఏం చేసిందో తెలుసా? గోధుమని భూమి లోపల చుట్టుకుంది ఏర్లు. ఇది దాన్ని చుట్టుకోదు, బలపరచుకోదు, పక్కనోడితో చుట్టుకుంటుంది గురుగు. చుట్టుకోదు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఏమనంటే, గబుక్కు పీకేరు గోధుమలు. వాళ్ళు అంటారు, పెరికేసమంటావా, అసలు ఈ గురుగులు మన దగ్గర ఉండకూడదు అంటే అన్నాడు, మీరు గోధుమలు పెరిగేటప్పుడు గురుగులు పెరిగేటప్పుడు గోధుమలు కూడా వచ్చేస్తాయి. అంటే ప్రణాళికలోంచి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. అంటే గురుగు ఉండడం ఎంత ప్రమాదమో, అసలు దాన్ని పెరిగితే కూడా ప్రమాదం గోధుమకే. అంటే ఉన్నందుకు ప్రమాదం, వద్దురా తీసేద్దాం అంటే కూడా ప్రమాదం. మరి ఎప్పటిదాకా ఉండాలి? యుగ సమాప్తి వరకు ఉండాలి, కోత కాలం వరకు ఉండాలి. ఈ రెండు దేవదూతలు వచ్చి వేరు చేసే కాలం వస్తుంది, అప్పటిదాకా ఉండవలసిందే అన్నారు. అంటే శత్రువు విత్తుచున్నాడు, శత్రువు విత్తుచున్నాడు. మనం కొన్ని విషయాలకి మాత్రమే మన పరిధిని పెట్టుకొని ఆ అనుభవాల్లో మాత్రమే మనం కొనసాగిపోతున్నాం. మనం కొంచెం విశాలమైన హృదయంతో దేవుని మనసుని హృదయాన్ని తెలుసుకోపోవటం వలన చాలా నష్టపోతున్నాం. వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. మనం చాలా నష్టాలు అనుభవిస్తున్నాం. అసలు ఆ నష్టాలని మనం అనుభవించడానికి దేవుడు నిర్ణయించలా. మీరు చెప్పండి, దినముల గ్రంథం అనండి. దినముల గ్రంథము పుస్తకపు చుట్ట. యేసుక్రీస్తు కోసం ఒక పుస్తకపు చుట్టను తండ్రి రాశాడా? అలాగే దావీదు ఏమన్నాడు? నా దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయిన. నా వైపు చూస్తారా? ఆల్రెడీ దేవుడు మన కొరకైన దినముల గ్రంథములో ఆయన మన కొరకైన విత్తనాలు విత్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. ఆల్రెడీ రాసి పెట్టాడు, విత్తనం అయిపోయింది. నేను 3 విషయాలు చెప్పాను మీకు. మనుష్యుడు విత్తుట, సాతాను అనే శత్రువు విత్తుట, నెంబర్ 3 దేవుడు విత్తుట. మనుష్యుడు విత్తింది పంట కోస్తాడు, శత్రువు విత్తింది పంట కొయ్యాల్సిందే. దేవుడు విత్తిన దాన్ని మిస్ అవ్వకుండా పంట సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిద్ర సమయంలో వచ్చి విత్తి వెళ్ళిపోతున్నాడంట. నిద్ర సమయంలో వారు నిద్రించుచుండగా వాడు విత్తి వెళ్ళిపోయాడు. దేవుడు సొలొమోనుకి పరలోక సంబంధమైన జ్ఞానం ఏ టైంలో ఇచ్చాడు? పగల, మధ్యాహ్నం, రాత్రి? రాత్రి. వెరీ గుడ్. ఆ రాత్రి ఏమి ఇచ్చాడు సార్? ఒక స్వప్నం. స్వప్నములకు వచ్చి జ్ఞానం ఇస్తే మెలకువలో అది యాక్టివేషన్ అయింది. నా వైపు చూడండి. కీర్తన గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కానీ మనోళ్ళు దాన్ని కేవలం పిల్లలకే కేటాయించారు. స్వాస్థ్యం, పిల్లలు పుడతారు, అయ్యో సొలొమోను నిద్రపోతుంటే ఇచ్చి వెళ్ళాడండి. నా వైపు చూడండి. యాకోబు నిద్రపోతుంటే వాగ్దానం ఇచ్చి వెళ్ళాడండి. అక్కడ నిద్రపోతుంటే గాఢ నిద్ర కలుగు చేసి అబ్రహాముకి ఒక దర్శనం చూపించి, నేను నీ సంతానాన్ని ఇలా వెలుపలికి తెస్తాను అని చెప్పి ఆ నెరవేర్పు చూపించాడండి. నిద్రించుచుండగా, యోసేపు నిద్రించుచుండగా యోసేపు యొక్క భవిష్యత్తుని దేవుడు విత్తి చూపించాడు దేవుడు. 30 సంవత్సరాలకి అతడు రాజయ్యే సంగతి నిద్రలోనే తెలుసుకున్నాడు. నా ప్రశ్న, మీ నిద్రని దేవుడు వాడుకుంటున్నాడా, సాతాను వాడుకుంటున్నాడా? ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా. ఆత్మ ప్రపంచంలో దుష్టుడు విత్తుతున్నాడు. ఆ విత్తుచున్నది ఈ దేహములో మేనిఫెస్టేషన్ అవుతుంది. ఈ భూమి మీద అది బయటికి కనపడుతుంది. వాడు అలారం పెడుతున్నాడు. ఆడు ఆ రోజు విత్తడండి. ఆడికి బాగా తెలుసు విత్తిన తర్వాత పంట కోయటానికి గ్యాప్ ఉంటుందని. అనగా 2024 సంవత్సరంలో మీకేమైనా సంభవించి మీకేమైనా ఇబ్బందులు జరిగి ఉంటే వాడు విత్తింది 2024 కాదు, వాడు విత్తింది దానికంటే ముందు విత్తాడు. వాడు విత్తినదే
ఎగ్జాక్ట్గా పంట 2024లో మనం కోసే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఆ పంటని వాడు విత్తిన దాన్ని మనము పెరికి వేయటం, దాన్ని క్యాన్సిల్ చేయటం, దాన్ని కొట్టివేసే శ్రద్ధ, యుద్ధం, ఆత్మీయ పోరాటం మనకు తెలియలేదు ప్రార్థనలో. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, క్రీస్తు అపవాది క్రియలు లయపరచుటకే వచ్చాడు కానీ అపవాదిని లయపరచడానికి రాలా. మనం అమాయకంగా ఏమంటాం తెలుసా? సాతాన్ని చంపేశా, సాతాన సావు, సాతాన్ ఆడిని మీరు చంపలేరు, సాతాన లైవ్ అయిపో అంటారు. ఆడంటే నేను అవును, నాకు దేవుడు ఒక రోజు నిర్ణయించాడు. అసలు యేసు ప్రభు సిలువలో సాతాన్ని లయపరచలా, తల మాత్రమే చిత్త కొట్టాడు. వాడి క్రియలు లయపరిచి తల మాత్రమే చితికింది, వాడు చావలా. సాతానుని అగ్నిగుండంలో వేయటానికి ఒక టైం నిర్ణయించాడు. అప్పటిదాకా వాడిని ఎవడు ఏం చేయలేడు. మరి మన పని ఏంటి? వాడి క్రియలను లయపరచగలం, వాడి తంత్రములను ఎరగగలం, దేవునికి లోబడి వాడిని ఎదిరించగలం. అప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు. వాడు కల్పించేటువంటి శోధన, యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని ప్రార్థన చేసుకోమన్నాడు. దుష్టుని నుంచి తప్పించుకోగలం, దుష్టుని గద్దించగలం, దుష్టుని క్రియలు లయపరచగలం, దుష్టుని తంత్రాలు తెలుసుకోగలం. మనకి సాతాను విషయంలో ఏ అధికారాలు యాక్సెస్ ఇచ్చాడో అసలు మనకు తెలుసా? ఈరోజు ఎందుకు ఈ సంగతులు మీతో చెప్తున్నానో తెలుసా? ఇలా నేను మాట్లాడుతూ ఉంటే ఎన్నో గంటలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను తెలుసా? అమ్మా, 2025 రాబోతుంది. ఈ భారం అంతటికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ సత్యాన్ని మీ ముందుకు తేటానికి కారణం ఏంటంటే, 2025 రాబోతుంది. 2025లో నువ్వు విత్తనం వేయటం కాదు, 2024లోనే విత్తనం వేస్తే 2025లో పంటకు వస్తాం. దుఃఖం ఏంటో చెప్పనా? 2024 ఆల్రెడీ అయిపోయింది, ఇంక 20 రోజులు ఉందంతే. కనీసం ఈ 20 రోజులైనా మీరు విత్తకపోతే, కనీసం ఈ 20 రోజులైనా ప్రార్థించకపోతే, కనీసం 20 రోజులన్నా ఉపవసించకపోతే, కనీసం 20 రోజులన్నా ప్రకటించకపోతే, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో ప్రకటన చేయకపోతే, ప్రభువా నేను పరిశుద్ధ జీవితం 2024లో పొందుతున్నాను, 25లో పొందుతున్నాను, నీతి, భక్తి, దైవ భయం, పరిశుద్ధత, విజయము, జయము, ప్రార్థనాత్మ, దైవభక్తి అని ఇప్పుడే విత్తేసుకుంటే 2025లో మీరు ఆ పంటనికి వస్తారు. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? మీరేమనుకోబాకండి, దయచేసి నన్ను అపార్థం చేసుకోబాకండి. 2023 సంవత్సరంలో మేము ప్రకటించాను. 2023లోనే డిసెంబర్ నెలలోనే సంఘంతో చెప్పి ప్రకటించి ప్రార్థన చేయించాము. మేము ప్రకటించిన ప్రతి ప్రకటన, ఎవ్రీ డిక్లరేషన్, ఫెయిత్ డిక్లరేషన్, ఎవ్రీ ప్రేయర్, ప్రతిదీ విత్తనం మేము ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఈ 2024లో మేము కోసాము ఆ పంటని. మా సంఘంలో ఒక సమాధి కార్యక్రమం జరగలేదండి. సుమారు ఒక 800 మంది ఉంటారు. సుమారు ఒక 13-14 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్క సమాధి కార్యక్రమం జరగల. మేము ప్రకటించాం, మరణం యేసుక్రీస్తు నామములో 2024 సంవత్సరం కొట్టివేయబడునుగాక, జీవం కలుగునుగాక, జీవం కలుగునుగాక, జీవం కలుగునుగాక. మరణమా, మా కుటుంబాల మీద, మా పిల్లల మీద, మా యవనస్తుల మీద నీ అధికారాన్ని యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేస్తున్నా, కొట్టి వేస్తున్నా. ఇది మా అరుపులు 2023 డిసెంబర్. ఇవి మా కేకలు ప్రతి విషయం కోసం, మరణం కోసం, పరిశుద్ధత కోసం, నీతి కోసం, భక్తి కోసం. ఎందుకు? విత్తుట కోయుట ఉంది. మీకు సంగతి చెప్పినా, మనం ఏమీ చేయకుండా ఉన్నాం అనుకో, అది కూడా విత్తటమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే కూడా అది విత్తటమే. నిర్లక్ష్యంగా ఉంటే విత్తటమే, బద్ధకంగా ఉంటే విత్తటమే, నిద్రమత్తుగా ఉంటే విత్తటమే. ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్పాలని కోరుకున్నాను. అదేమిటంటే, కనీసం 20 రోజులైనా మీరు విత్తితే, అమ్మా, దుష్టుడు విత్తకుండా, లేక దుష్టుడు విత్తన విత్తనాలు క్యాన్సిల్ అయిపోతాయి. దేవుడు విత్తినది, మీరు విత్తినది 2025 మీరు సమృద్ధి అయిన పంటని కొయ్యాలి. ఏంటి సార్ ఆ పంట? హల్లెలూయా. ఏంటండి ఆ పంట? మీ జీవితాలకి యాక్సిడెంట్లు ఉండకూడదు. ఒక మనిషి ఎందుకు బతకాలి?
వీళ్ళు ఎవరైనా పర్లేదండి, చచ్చిపోతే పర్లేదండి, ఏం చేస్తామండి, దేవుడు సాబిస్తే ఏం చేస్తాం, చచ్చిపోవటమేనండి. కాదు, నువ్వు చచ్చిపోకూడదు. నువ్వు చనిపోకూడదు. ఎందుకు చనిపోకూడదు? నువ్వు దేవుడు నీ పట్ల ఏ సంపూర్ణతని ఆయన నిర్ణయించాడో ఆ పరిపూర్ణత నీకు ఈ భూమి మీద వచ్చేదాకా నువ్వు భూమి మీద ఉండాలి. నువ్వు వెళ్ళిపోయి ఏం చెప్తావు అక్కడ? నీ పరిపూర్ణత రాలా? అధికారం ఎక్కడ ఎవరిస్తారు నీకు అధికారం? క్రీస్తునందు సంపూర్ణత నీకు రాలేదు ఈ భూమి మీద. నువ్వు అంటావు ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదండి నాకు. ఆయన అంటాడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతే పర్లేదు అంటావు ఏంటి? పరలోకానికి వచ్చినప్పుడు నాతో కలిసి నువ్వు ఏలుబడి చెయ్యాలి అంటే పరిపూర్ణతను బట్టేగా ఆయనతో కలిసి ఏలుబడి చేస్తాం. నీ పట్ల రాజులైన యాజక సమూహంగా యుగ యుగాలు ఉంచుకోవాలని దేవుని సంకల్పం. సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని దేవుని సంకల్పం. ఏలుబడి చేయించాలని దేవుని సంకల్పం. రాజ్యములు ప్రపంచములు సృష్టించాడు. ఆ ప్రపంచములను ఆకాశమందు ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద నీళ్ల యందు ఉన్నవారు కానీ, ప్రతి నాలుక యేసుని ఒప్పుకోబోతుంది. ప్రతి మోకాలు ఆయన నామములో వంగబోతుంది. ఈ కార్యం ప్రస్తుతానికి భూమి మీద మాత్రమే జరిగింది. రేపు పరలోకమునకు వెళ్ళిన తర్వాత మనమే ఆకాశమందున్న ప్రపంచానికి వెళ్ళి యేసు క్రీస్తు నామములో వారి నాలుక ఒప్పుకున్నట్లు మనమే పరిచర్య చేయబోతున్నాం. మనమే పని చేయబోతున్నాం. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్. ఒకళ్ళు అంటారు పాస్టర్ గారు, పౌల్ గారు పరలోకానికి వెళ్ళంట. ఒక ఆయన అంట రోజు బిర్యానీ తింటామేనంట. అయ్యో పరలోకం ఎంత బాగుంటుంది తెలుసు. ఒక ఆయన అంటాడు అరే గడ్డి ఉంటుందిరా, కుందేలు మీద పడితే కుందేలు ఎలబే ఎలబే అనుకుంటా కుందేలుని పార్క్ పరలోకం అలా అనుకుంటారు. ఏంటిది అసలు? ఒక ఆయన అంటాడు అసలు మనం యేసు ప్రభు ముందు కూర్చోవటమే, ఇలాగా చూస్తా ఉండడమే. మరి ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల ఎక్కడికి పోవును మనం అక్కడికి పోతామని ఎందుకు రాశాడు? ఆయన మన జీవపు జలపు బొగ్గ దగ్గరికి తీసుకెళ్తాడని ఎందుకు రాశాడు? మరుగై ఉన్న మన్నా తినిపిస్తానని ఎందుకు రాశాడు? ఓ క్రొత్త పేరు పెడతానని ఎందుకు రాశాడు? భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారని ఎందుకు రాశాడు? ప్రకటన 22లో 21లో భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారంట అక్కడ పట్టణంలోకి. ఇవన్నీ ఏమిటి అసలు? అంటే మన పరిపూర్ణత రాకుండా, మన సంపూర్ణత రాకుండా అక్కడ ఏలుబడి చేయలేం. ఏలుబడి చేయాలి అంటే ఇక్కడ పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు బతికుండాలి. నువ్వు బతికుండాలంటే సాతాను విత్తినది నువ్వు తప్పించుకోవాలి. వాడు విత్తినటువంటి శాపాన్ని నువ్వు తప్పించుకోవాలి. వాడు విత్తినటువంటి పరిస్థితుల్ని నువ్వు తప్పించుకోగలగాలి. సాతాను ప్రణాళికల్ని క్యాన్సిల్ చేయగలగాలి. మీరు ప్రతిరోజు యాక్సిడెంట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ప్రార్థనలో ప్రతిరోజు మీరు సాతాను ప్రణాళికల్ని, తంత్రాలని క్యాన్సిల్ చేస్తున్నారా? తెగులుని, మరణాన్ని మీరు క్యాన్సిల్ చేస్తున్నారా? రోగాన్ని క్యాన్సిల్ చేస్తున్నారా? పగటి వేళ ఎగురు బాణాన్ని క్యాన్సిల్ చేస్తున్నారా? రాత్రి వేళ కలుగు భయాన్ని క్యాన్సిల్ చేస్తున్నారా? చీకట్లో సంచరించే తెగుల్ని క్యాన్సిల్ చేస్తున్నారా? మధ్యాహ్నం మందు పాడు చేయ రోగాన్ని క్యాన్సిల్ చేస్తున్నారా? పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ క్యాన్సిల్ చేస్తున్నావా? వేటకాని ఉరి క్యాన్సిల్ చేస్తున్నావా? అపాయం క్యాన్సిల్ చేస్తున్నావా? శోధన క్యాన్సిల్ చేస్తున్నావా? కీడు క్యాన్సిల్ చేస్తున్నావా? ఏమి చేసుకోకుండా అన్నీ నువ్వే చూసుకో ప్రభువా. నేను మటుకు 5 నిమిషాలు ప్రార్థన చేస్తా, నన్ను బతికిచ్చే ప్రభా. 1 కోటి రూపాయలు ఇస్తావా? 5 నిమిషాలు నీకు 1 కోటి రూపాయలు కావాలా? ఒక మాట అంటారండి, కాపాడు ప్రభువా కాపాడు. నేను దేని నుంచి కాపాడాలి? నాకు స్పష్టంగా చెప్పు. నేను ఏం కాపాడాలి? కాపాడు ప్రభా. నేను కాపాడమని అడిగానయ్యా. నువ్వు దేని నుంచి కాపాడాలి నిన్ను? నేను ఒక మాట అంటాను, దీన్ని లోతుగా ఆలోచించండి. తర్వాత ఎవరైనా సేవకులు నన్ను అడిగితే పర్సనల్గా అడగండి, నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తికి క్యాన్సర్ కానీ, ఒక వ్యక్తికి కొన్ని రోగాలు చాలా ఎక్కువ సార్లు దుష్టుడు రాత్రి వేళ వచ్చి విత్తి వెళ్తాడు రోగాన్ని. దీని గురించి మీకు సవివరం కావాలంటే నేను తర్వాత అడగండి, నాకు ఇచ్చిన గంటలో నేను చెప్పలేను. ప్రతి రాత్రి వాడి టైం. మీరు చెప్పండి, అసలు ఈ భూమి మీదకి అసలు రాత్రి ఎవరు తయారు చేసింది? ఎవరన్నారు సాతానని? జోసెఫ్ నువ్వా? ఎవరన్నారు సాతానని? వచ్చింది ఎవరు అన్నారు కదా. రాత్రి ఎవరు తయారు చేశారు? సరే, పగలును ఎవరు తయారు చేశారు? తయారు చేశారు నేను అడగకూడదు, తప్పు అడిగాను నేను. పగలుకి ఎవరని పగలు పేరు పెట్టింది ఎవరు? దేవుడు. రాత్రి అని పేరు పెట్టింది ఎవరు? రైట్. పగలని పేరు పెట్టినప్పుడు వెలుగు కలుగునుగా, కానీ ఆ వెలుగుకు పగలని పేరు పెట్టింది దేవుడు. నా ప్రశ్న, రాత్రి అని పేరు పెట్టింది దేనికి? చీకటికి. చీకటి చేసింది ఎవరు? అయ్యో,
అలా అయితే మొదటి యోహాను పత్రిక అపోజిషన్లో ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన వెలుగై ఉండెను, ఆయనలో చీకటి ఎంత మాత్రమును. మరి ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదనే మాట మనం నమ్మితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ డార్క్నెస్? అసలు డార్క్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఇది ప్రసంగం కాదు, ఇది సత్యం, సత్యవాక్కు. నేను ఎక్కడో పుస్తకాలు చదివి చెప్పట్లా, నేనేదో దేవుని పాదాల దగ్గర కూర్చొని నేను చదువుకుంటుంటే బైబిల్ ప్రభు నాకు చెప్తున్నాడు ఈ సంగతుల్ని. నేను సంఘాన్ని కాపాడుకోవటం మొదలు పెట్టాను. లేకపోతే ప్రతి సంవత్సరం చచ్చిపోతున్నారండి. ప్రతి డిసెంబర్లో ముగ్గురు, ఒకేసారి 2 సంఘ పెద్దలు చనిపోయారు. గుర్తుందా మీకు? స్టీఫెన్ గారు గుర్తుందా? అబ్రహాం గారు. ఎంత ఏడ్చాను. 2 సంఘ పెద్దలు చనిపోయారు. వాళ్ళ ఆరోగ్యాలతో ఉన్నవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? నేనంటే ప్రాణం ఇస్తారు వాళ్ళు. నువ్వు చంపేస్తావా? నువ్వు చంపవు కదా, వీళ్ళు ఎందుకు చనిపోయారు? నాకు తెలుసు బైబిల్లో నువ్వు మరణం ఇస్తే మంచి ముదిమిలో మరణం ఇచ్చావు. ఇప్పుడు నీ దాసుడు సమాధానంగా పోవచ్చున్నాడు. ఇలాంటి మరణాలు చూసాం. కానీ నా దేవుడు ఈ గుడారం నుంచి నన్ను తీసుకుని వెళ్ళే గడి వచ్చిందని నాకు అర్థమైంది. వాళ్ళందరూ ఇలా వెళ్ళారు. వీళ్ళేంటి హార్ట్ అటాక్లు చచ్చిపోయారు, వీళ్ళేంటి యాక్సిడెంట్లు చనిపోయారు. నా తండ్రి నా తల్లి చనిపోతే కూడా నేను అంత ఏడుస్తాను లేదో నాకు తెలియదు, కానీ మా సంఘ పెద్దలు చనిపోయినప్పుడు నాకుండే సహకారం వారి దగ్గర. నేనంటే ప్రాణం వాళ్ళకి. గుండె పగిలేటట్టు అర్ధరాత్రి లేచి 2 గంటలు ఏడ్చాను. ఇప్పటికీ వాళ్ళని తలుచుకున్నా సరే నా హృదయం బద్దలైపోద్ది. ఒక నమ్మకస్తుడిని సంపాదించుకోవడం చాలా కష్టం సార్. ఒక నమ్మకస్తుడు తయారవ్వాలంటే సంఘంలో చాలా కష్టం అండి. అది ఇంపాసిబుల్ అయిన సంగతి. అబ్రహాం గారు ఎలా ఉండేవాడు? బతినిపాడు. స్టీఫెన్ గారు ఎలా ఉండేవాడు? నష్టపోయిన నష్టాలు నాకు బుద్ధి కలిగించినాయి. ఎవరు చేస్తున్నారు ఇది? యాక్సిడెంట్లు ఎవరు చేస్తున్నారు? హార్ట్ అటాక్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? మన చేతకన్నాడు ప్రతిదానికి ప్రభు ఇక అంతవరకు టైం ఇచ్చాడు, పిలుచుకున్నాడు. నిజమేనా ఇది? అసలు యాక్సిడెంట్ అయిపోయి ఒక మనిషి చచ్చిపోయి తల పగిలి చచ్చిపోతే దేవుడు అనుమతించాడమ్మా. ఏంటి మనిషిని సృష్టించిన తలకైని ఆయనే పగలు కొట్టేస్తాడా? నేనైతే నమ్మలేకపోతున్నాను. ఒక వ్యక్తి కాలు ఇచ్చిన దేవుడు ఆయన యాక్సిడెంట్లో కాలు ఎరక్కొట్టి నేనే చేసే యాక్సిడెంట్, నా చిత్తం అని చెప్పు అంటాడా? నేను నమ్మలేకపోతున్నాను, నేను అనలేకపోతున్నాను. మరి మీరు అనగలిగితే అనండి, కానీ నేను అనలేను. అసలు నా వల్ల కాదు. ఒక వస్తువును తయారు చేసిన దేవుడు తానే విరక్కొట్టడు కదా. ఏం జరుగుతుంది అసలు ఈ ప్రపంచంలో? మీరు చెప్పండి అమ్మా. వ్యభిచారం, త్రాగుడు, జోదం, క్లబ్బులు, పబ్బులు, సారా, గంజాయి, ఏమండి, మాఫియా ప్రపంచం, ప్రతి విధమైన హత్యలు, యాక్సిడెంట్లు, ఇలాంటి చేతబడి, మాంత్రిక, తాంత్రిక, చిల్లంగితనం, ఇలాంటివన్నీ జరిగేది పగల రాత్రి? ఎక్కువగా జరిగేది ఇప్పుడు ప్రపంచం 70% రాత్రి మేల్కొని ఉంటుంది. మీకు తెలుసా? 70% ఆఫ్ ద వరల్డ్ ఇన్ ద నైట్ టైం వారు మేల్కొని ఉంటున్నారు. వారు లేచి ఉన్నారు సార్. నైట్ టైం లేచి ఉంటున్నారు. ఏంటి ఇది? ఎందుకు జరుగుతుంది? ఇలా జరగటానికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకో తెలుసా? రాత్రి లేక చీకటి అనేది దేవుడు సృష్టించింది కాదు. మరి ఏం జరిగింది? ఒక వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ అనే లూసిఫర్, వేకువ చుక్క, వెలుగు చుక్క తీర్పు తీర్చబడింది. అనగా దుష్టుడు, సాతానుడు తీర్పు తీర్చబడినందుకు వేకువ చుక్క ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు కలిగిన ఒక భయంకరమైన చీకటి. నా వైపు చూస్తారా? నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి గొప్పది అని ఉందా సార్ బైబిల్లో? ఇప్పుడు లూసిఫర్లో ఉన్న వెలుగు ఏమైంది? అది ఇప్పుడు ఆ చీకటి ఏమైంది? గొప్పది. గొప్ప చీకటి దేన్ని కమ్ముకుంది? అగాధ జన్మలను కమ్ముకుంది. అక్కడితో ఆగలేదు. ఆ చీకటి అంధకార రాజ్యం అయ్యింది. అక్కడితో ఆగలేదు. ఆ అంధకార రాజ్యంలోకి మనుష్యులందరూ తేబడిపోయారు. అక్కడితో ఆగలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో నేను ఉదయం పూట దేవాలయంలో నేను వాక్యం చెప్తున్నాను, నన్ను ఎందుకు పట్టుకోలేదు? నేను మీ అందరి ఎదుటి వాక్యం చెప్తున్నాను, మీరు ఎందుకు పట్టుకోలేదు అని ఆయన అంటాడు. ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం.
అంటే అంధకారం అనే చీకటి ఒక అధికారం అయిపోయింది, అదొక రూలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ అంధకారానికి అధికారిగా దుష్టుడున్నాడు. కాబట్టి రాత్రి చీకటి, రాత్రిని పేరు పెట్టాడు తప్ప చీకటిని చేసిన దేవుడు కాదు. దేవుని తీర్పుకి వచ్చినది చీకటి. గాడ్స్ జడ్జిమెంట్. సాతానుడు జడ్జిమెంట్ చేయబడ్డాడు, వాడికి తీర్పు తీర్చాడు దేవుడు, అందుకు చీకటి వచ్చింది. ఆ చీకటి రాజ్యంగా మారింది. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, ఈ దుష్టుడు ఉన్నాడుగా, ఈ మజ్మకుముడు, నా వైపు చూడండి, ఈడు వెనకాల ఏ దోతలైతే ఆడు తై అంటే వీళ్ళు తందాన అన్నారో వీళ్ళందరినీ కటిక చీకటి గల బిళములో బంధించాడు. ఎక్కడ? పాతాళంలో. వీడిని మటుకు ఇంతవరకు బంధించాల. సాతాను బంధించినట్టు మీరు బైబిల్లో చూపించండి ఎక్కడన్నా. యోబు కాలంలో వచ్చు పై ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఇటు అటు తిరుగుతున్నాడంట. మరి నిన్ను నమ్ముకొని నీ వెనకాల వచ్చి పాడైపోయిన దోతలు ఏమయ్యారు? వాళ్ళు ఇంకా పాతాళంలో తీర్పుకు కావల్లో ఉంచబడ్డారని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది. వాడి మాట విన్న దోతలందరూ కావల్లో ఉంచబడ్డారు తీర్పుకి. కానీ వీడు మటుకు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు దగ్గర కూడా వచ్చాడు. మళ్ళీ అంటాడు, నాకు మొత్తం అధికారం ఇవ్వబడింది, నువ్వు గనక ఒక్కసారి కాళ్ళు పట్టుకున్నావు అంటే మొత్తం ఇచ్చేస్తాను నీకు అంటాడు. ఎవరితో? యేసు ప్రభుతో. ఎందుకు దేవుడు అలా చేశాడు? వీడిని నమ్ముకున్నటువంటి దోతలందరినీ ఏమో బంధించబడేశాడు, కానీ వీడిని మటుకేమో ఇంకా అలాగే ఒక యాక్సెస్ ఇచ్చి నువ్వు ఇంకా ఉండరా అన్నాడు. ఎందుకు? సింపుల్గా ఒక మాట వింటారా? బంగారం అనండి ఒకసారి, బంగారం శుద్ధి అవ్వాలి అంటే ఏం కావాలి? రైట్, అగ్ని. ఈ భూమి మీదే అగ్ని లేకపోతే బంగారం శుద్ధి అవుద్దా? రైట్. అది బంగారమే అని తేలాలంటే తేల్చేది ఏంటి? అసలు అగ్ని లేకపోతే. మనము నీతిమంతులం, మనము దేవుని సంతానం, మనం దేవుని కుమారులం, మనం జయ జీవితం చేయటానికి మనం పిలవబడిన దేవుని బిడ్డలం అని రుజువు అవ్వాలంటే ఆడుండాల. ఆడుంటేనే మనం రుజువు అవుతాం. అందుకే వాడికి యాక్సెస్ ఇచ్చాడు. జకరియా కాలంలో, జెరుబ్బాబెలు కాలంలో అయితే ప్రధాన యాజకుడిగా ఉండబోయే యెహోజాదాకు కుమారుడు యెహోషువ మలిన వస్త్రాలు వేసుకుంటే వచ్చి నిలబడ్డాడు సాతానుడు అక్కడ. అంటే నేరములు మోపువాడని బైబిల్లో రాసింది. అంటే వాడిని గురించిన ఒక అవగాహన మనకి లేకపోతే మనం వాడి తంత్రాలను ఎలా గెలవగలుగుతాం? దయచేసి ప్రభు పేరట నేను ప్రకటించే మాట ఏంటో తెలుసా? మనము ఆత్మను బట్టి విత్తాలి, ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటని కొయ్యాలి. దేవుడు మన కోసం విత్తిన దాన్ని మనం పంట సమకూర్చుకున్నట్లు ఆయన పాదాల దగ్గర కనిపెట్టాలి, ఆయన మార్గాల్లో మనం నడవాలి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన సిద్ధపరిచిన మేలు అనండి ఒకసారి. ఎప్పుడు సిద్ధపరిచాడు? జగత్తు పునాది వేయబడక మునుపు సిద్ధపరిచాడు. ఎక్కడ సిద్ధపరిచాడు? దినముల గ్రంథంలో సిద్ధపరిచాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం. హబక్కుకు అంటాడు, సంవత్సరంలో జరుగుతుండగా ప్రభువా నీ కార్యము తర్వాత నాకు తెలిసి 99 మంది క్రైస్తవ్యం అక్కడే ఆగిపోయింది. ఆ కింద లైన్కి వెళ్ళలేదు అసలు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచు, అక్కడే ఆగిపోయింది. అసలు విషయం 2వ లైన్లో ఉంది. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయుము. సార్, కార్యాన్ని నూతన పరచాలని ఎంత కోరుకుంటున్నామో ఆయన ఇంకా మన కోసం ఆ కార్యాన్ని తెలియపరచడానికి కూడా తలుపు తెరిచి ఉంచాడు. 2025వ సంవత్సరం కోసం మన కొరకు ఏమి సిద్ధపరిచాడో, మనకేం చేయబోతున్నాడో మనకి తెలియజేసే దేవుడు తెలియజేస్తాడు. అది తెలియజేయబడాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మీరు ప్రార్థనలో దర్శనం చూశారు? ఈరోజు ఉదయం మీ ప్రార్థనలో ఎంతమంది దేవుని స్వరం విన్నారు, దర్శనం చూశారు? ఆ దర్శనం ఎప్పుడో పోయిందయ్యా, దూరదర్శనం ఒకటే వస్తుంది నాయన. అడుగుతున్నాను చెప్పండి, ఒక సేవకుడిగా అడుగుతున్నాను చెప్పండి, దేవుని ప్రతినిధిగా అడుగుతున్నాను చెప్పండి, దేవుని పిల్లలుగా ఆన్సర్ ఇవ్వండి. ఈరోజు దర్శనం చూసిన వాళ్ళు ఎంతమంది? మీకేం దర్శనం వచ్చిందా ఈరోజు?
తెలియజేసే దేవుడు, మాట్లాడే దేవుడు, చూపించే దేవుడు, నడిపించే దేవుడు. క్రైస్తవ్యం అర్జెంటుగా విశ్వాసం అనే స్థాయి దగ్గర నుంచి విశ్వసించిన దాన్ని చూచుట అనే స్థాయికి రావాలి. చూడాలి అని చూపించే దేవుడు పౌలుకు చూపించాడు. మనం విశ్వసించవలసినవి ఉన్నాయి, మనం చూడవలసినవి ఉన్నాయి. హల్లెలూయా. నీ కార్యము తెలియజేయ్యా. దర్శనములో తెలియజేస్తాడేమో, స్వప్నములో తెలియజేస్తాడేమో. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చెప్పారు, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికా ఖండంలో సేవ చేశాడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ వ్యక్తి అయినా కనీసం ఒక దినమునకు 3 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థనలో దేవునితో సహవాసం చేయగలిగితే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడంట. అది కూడా ఆయనతో బైబిల్లో చెప్పలా, ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. కనీసం 3 గంటలు ప్రార్థనలో గడిపితే, మొదటి 2 గంటలు నువ్వు మాట్లాడే, 3వ గంట కనిపెట్టు, అలా ఉండిపో మౌనంగా. నీతో మాట్లాడతాడు దేవుడు, నువ్వు సంధిస్తాడు దేవుడు, దర్శిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం, ఈ మిగిలిన 20 రోజులు మీరు ఉపవాసానికి అప్పగించుకుంటారా? మీరు విత్తుతారా? ప్రార్థనలో విత్తుతారా? మీకు ఏం కావాలి? మీ హృదయవాంఛ ఏంటి? ఆత్మను బట్టి విత్తమంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మ సహాయముతో విత్తండి. అప్పుడు పరిశుద్ధాత్ముడి సహాయంతోనే నిత్య జీవం అనే పంటకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నేను ఒక మంచి అద్భుతమైన ప్రసంగం చెప్పలా, కానీ ఖచ్చితంగా ఇది అవసరమైన సత్యం అయితే చెప్పాను. అవసరమైన సత్యం అయితే నేను బోధించాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ తృప్తి అవ్వకపోయినా నేను మటుకు చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకో తెలుసా? ఓ సత్యవాక్యం మీకు చెప్పేశాను, అదే నా తృప్తి. మనుష్యుడు విత్తుతాడు, శత్రువు విత్తుతాడు, దేవుడు విత్తుతాడు. ఈ 2025 సంవత్సరం గాను 12 నెలలకి, అమ్మా, ఈ 20 రోజుల్లోనే ప్రార్థన పూర్తవ్వాలి. 12 నెలలకి 365 రోజులకి దేవుని అండర్లోకి తీసుకొచ్చేసేయాలి. 365 దినాల్ని తీసుకొచ్చేసేయాలి. లేకపోతే సాతాను సిద్ధపరిచినవి మన జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతాయి, అవి జరిగిపోతాయి. అవి జరగకూడదు అంటే ఇప్పుడు మనం 365 రోజులు, ఈ 20 రోజుల్లో దేవుని పాదాల దగ్గర పెట్టాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, డిసెంబర్ దాకా చెప్పాలి. దేవుని కృపను బట్టి మన నవంబర్ నెల నేను ఎక్కడ సభలకు వెళ్ళా, నెల రోజులు ప్రార్థనలో ఉండిపోయాను, గదిలో ఉండిపోయాను. మనుషులను చూడను, మనుషులతో మాట్లాడను, సెల్ ఫోన్ వాడను. ఈ సెల్ ఫోన్ తీసుకెళ్ళలేదు నేను అసలు గదిలోకి. యాపిల్ ఫోన్ అని 84,000 రూపాయల ఫోన్ ఇది, అయినా పక్కన పడేశాను, నాకు వద్దులేను. ఒక చిన్న ఫోన్ ఉంటే తీసుకెళ్ళాను, అర్జెంటుగా ఉన్న ఫోన్లు చేస్తారు మన పిల్లలు చేయటానికి, అంతే. బయట వాళ్ళకి తెలియదు ఆ నెంబర్. ఇవన్నీ ఏలియా గారికి తెలుసు నేను చెప్పే విషయాలన్నీ. అలా నెల రోజులు గదిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని మహాకృపను బట్టి నేను 2025 సంవత్సరం కోసం నా ప్రార్థన అయిపోయింది. ఏ డైమెన్షన్స్లో నన్ను కాపాడుకోవాలో, నా సంఘాన్ని కాపాడుకోవాలో, సాతాను క్రియలు ఏవి క్యాన్సిల్ చేయాలో, దేవుని క్రియలు ఏవి ప్రకటించుకోవాలో ఆయన మహాకృపను బట్టి 365 రోజులకి నా ప్రార్థన 2025కి కంప్లీట్ అయ్యింది. రేపు జనవరిలో అడుగు పెట్టేటప్పుడు ఇక ప్రతిరోజు అవి నెరవేర్పులోకి రావటానికి ప్రార్థన చేసుకుంటాను. నేను కంప్లీట్ చేశాను సార్. I completed my prayer for 2025. Is there anybody here? ఇక్కడ ఎవరైనా ఉన్నారా కంప్లీట్ చేసిన వాళ్ళు? 2025కి నేను పూర్తి చేసేసుకున్నానండి దేవుని కృపను బట్టి. మన గడిచిన నవంబర్ నెలలో క్రొత్త నిబంధన అంతా చదివేసుకున్నాను దేవుని కృపను బట్టి. సభలకు మానేశాను. ఇప్పుడు ఒక సభకి వెళ్ళాం అనుకోండి, చిన్న చెత్తుకో తులమో పొలమో అంత ఎత్తారుగా కానుక. ఎవరా ఉడిని పంపించారుగా సేవకుడిని. 30 రోజులు నాకు సభలు ఉంటాయి, పగలు సాయంత్రం. అయినా వద్దు నాకు కానుక, నాకు ఆయన పాదాలు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి. మరియతో అంటున్నాడు, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఎందుకయ్యా? ఆమె ఎంపిక చేసుకుంది. ఏమి ఎంపిక చేసుకుందయ్యా? నా పాదాలని ఎన్నుకుంది. మరి వాళ్ళ అక్కయ్య దొండకాయలు, బీరకాయలు, దోసకాయలు వంటగది, కంగారు కంగారు, అడవుడి అడవుడి, అది ఆమె ఎంపిక. కానీ ఈ మరీ ఎంపిక ఆయన పాదాలు. వెంటనే అంటాడు, అవసరమైంది ఒకటే, ఉత్తమమైంది ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు నామములో ఆయన పాద సన్నిధి మీకు దొరుకునుగాక. ఇప్పుడు
ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 20 రోజులు అయినా 2025లోనైనా అమ్మా, ఈ 24లోని 20 రోజులైనా 2025లోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరమును బట్టి ఏది విత్తబాకండి. ఏది విత్తొద్దు అసలు శరీరాన్ని బట్టి. అనగా భర్త గైమని లేచినా నువ్వు లేవద్దు. నువ్వు పిల్లలను బట్టి ఇబ్బంది కలిగి నీ నోటి నుంచి ఏదైనా ఒక కోపపూరితమైన మాట రావటానికి అది లోపల నుంచి వచ్చేస్తుంటే విత్తొద్దు అసలు. అన్యాయాన్ని విత్తొద్దు, అవినీతిని విత్తొద్దు, ధనాపేక్షను విత్తొద్దు, అసూయని విత్తొద్దు, ద్వేషాన్ని విత్తొద్దు, రాంగ్ వర్డ్ని విత్తొద్దు, ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తూ విత్తొద్దు, అపవిత్రతను విత్తొద్దు, పాపాన్ని విత్తొద్దు. అసలు ఈ 20 రోజుల్లో పాపం జరగకూడదు సార్. ఇది జరిగిందా 2025 సంవత్సరం పంట వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతావు. ఆ కాన్సిక్వెన్సెస్ నువ్వు భరించలేవు. న్యాయవంతుడండి దేవుడు, అసలు చాలా న్యాయవంతుడు దేవుడు. మనం అనుకుంటున్నాం అప్పటికప్పుడు వచ్చి మనసు మార్చేసుకుని మన ఏదో కాపాడు. దావీదు తప్పు చేసిన తర్వాత పిల్లోడు సచ్చాడు, తప్పదు, చనిపోయాడు పిల్లోడు. ఆడు కొత్త నిబంధనలో అబద్ధవాడిని అననీయ సప్పిరాలని ఫస్ట్ ఆది సంఘంలోనే తొలి రోజుల్లోనే చంపిపడిచాడు. దేవుడు అంటే చాలా మందికి అర్థం కాల. నచ్చినట్టు బ్రతుకుతున్నారు, తోచినట్టు బ్రతుకుతున్నారు. అబద్ధాన్ని అసలు విత్తొద్దు, అహంకారాన్ని విత్తొద్దు, గర్వాన్ని విత్తొద్దు, అతిశయాన్ని విత్తొద్దు, వ్యభిచారాన్ని, జారత్వాన్ని, అపవిత్రతని, కామకత్వాన్ని, అసూయ, ద్వేషం, పగ, మత్సరం, క్రోధం, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర క్రియలు విత్తొద్దు అసలు. శరీరమును బట్టి విత్తటానికి ఆ విత్తే వచ్చేస్తుంది నోట్ అన్నప్పుడు వెనక్కి పంపించేసాను దాన్ని. వద్దు, రానివ్వకండి అసలు. అమ్మో ఇది విత్తానంటే నేను దాని పంటకు వస్తాను, వద్దు, నేను ఇప్పుడు కోపపడను, నేను ఇప్పుడు అసూయపడను, నేను ఇప్పుడు ఈ పని చేయను, నేను పని ఆపేసుకోవాలి. శరీరమును బట్టి విత్తకూడదు అసలు, ఆత్మను బట్టి మాత్రమే విత్తాలి. ఈ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థ ద్వారా మనం పంటని కొయ్యాలి. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? ప్రతిరోజు అమ్మా సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, అమ్మా సమృద్ధి వచ్చిందా, కరువు వచ్చిందా, ఆరోగ్యం వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, అపాయం వచ్చిందా, క్షేమం వచ్చిందా, పరిశుద్ధత వచ్చిందా, అపవిత్రత వచ్చిందా, నేను ప్రకటించిన ఈ మాటలన్నీ పంట. ఇదే పంట. ప్రతి దినము మన జీవితంలో ఏం చూస్తున్నామో అది పంట. ఈ పంటకి ఎప్పుడో విత్తనం జరిగింది. అయితే నువ్వు విత్తిందైనా, లేదా దుష్టుడు విత్తిందైనా, లేదా దేవుడు విత్తిందైనా అశ్రద్ధగా ఉండొద్దని ప్రభు పేరట నేను మనవి చేస్తూ, విస్తారమైన పెద్ద ప్రసంగాన్ని నేను చేయలేకపోయాను, కానీ సత్యవాక్యాన్ని మీకు ప్రకటించానని ఆశపడుతున్నాను. 20 రోజులు ప్రార్థనకి సమర్పించుకోండి. ప్రభు పాదాల దగ్గర గడపండి, ప్రభు పాదాల దగ్గర ఉండండి. హల్లెలూయా. 2025 సంవత్సరం నిత్య జీవం అనే పంటని మీరు కొయ్యండి, అక్షయమైన పంటని కొయ్యండి. హల్లెలూయా. నేను పరిశుద్ధత అనే పంట కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నేను 2023లో అమ్మా నేను ప్రకటించుకున్నాను, నేను పరిశుద్ధంగా బతకాలయ్యా, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒక్క శోధనలో కూడా నేను పడిపోకూడదు, ఒక్క గొడవ కూడా నాకు అవ్వకూడదు, ఏ గలిబిలు నాకు రాకూడదయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను ఏ బల్లారాధనకి 12 నెలల్లో కొంచెం నన్ను క్షమించవా, తప్పు చేశాను క్షమించు అని ఒక్కరోజు కూడా అనలా. నాకు ఈ కృప ఇచ్చావు, నాకు ఇచ్చిన బాప్తిసం, నాకు ఇచ్చిన రక్షణకి నీ కృతజ్ఞతలయ్యా. అయ్యా నాకు ఇచ్చి ఈ కృప, ఈ విడుదల నువ్వు ఇచ్చింది నాయన అని కృతజ్ఞతాస్తుతులతో, కన్నీళ్లతో, బలలో చేయేశాను తప్ప నా పాపం క్షమించని నేను అడగల. ఎందుకంటే నా ద్వారా దేవుడు ఏ లోపములు జరగకుండా నన్ను కాపాడుతూ వచ్చాడు. మీరెవరైనా చెప్పగలరా ఈ మాట? రోషం తెచ్చుకోవాలి సార్, రోషం తెచ్చుకోవాలి. అబద్ధాలు చెప్పడానికి మేము నిలబడలా. ఇందాక నేను 6 గంటలకు వచ్చాను. నా కండిషన్ ఏంటి? ఏలే గారు ఎలా ఉన్నాను? నేను ఆరోగ్యంగా ఉన్నానా? మీ దగ్గరికి వచ్చినప్పుడు భయంకరమైన నీరసం, నిద్ర మత్తు లేవు. 10 రోజుల నుంచి నిద్ర లేవు నాకు. తిరుగుడే. రేపు ఉదయం సూర్యాపేట వెళ్ళాలి మేము. ఆ పొద్దున్న 6 గంటలకు వెళ్ళాలి. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు దగ్గరికి వెళ్ళాలి. గోదావరి గట్టు దగ్గర ఉన్న గజ్జరంలో వెళ్ళి మాట్లాడాలి. ఉదయం సూర్యాపేట ఎక్కడ? తెలంగాణ ఎక్కడండి అది? గోదావరి
అక్కడికి వెళ్ళాలి. డేట్ లేకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు. చూడనా ఉండేవన్నా ఆ ప్రాణం తీసేస్తారు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఉదయాన్నే గుంటూరు వెళ్ళాలా, ఆ సాయంకాలం జంగారెడ్డిగూడి వెళ్ళాలా. వరుసగా చెప్పాలి నేను 31 దాకా మీకు. కాబట్టి నేను ఏదో చాలా ఆరోగ్యవంతుడిని అయిపోయి నాకు ఈ సమయం అబ్బో భలే ఇచ్చారా, నేను భలే మాట్లాడాలి అసలు అని అనుకోని నేను భలే చెప్పాలని నిలబడాల. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టిన భారం, ఈ సంగతిని నేను ప్రకటిస్తానయ్యా. ఆత్మను బట్టి విత్తేవాడిని లేపండి నాయన. ఆత్మను బట్టి మీ ప్రార్థన ఒక విత్తనం, మీ విశ్వాసం విత్తనం, మీ నోటి వాక్కు ఒక విత్తనం, మీ పరిశుద్ధత విత్తనం, మీరు నీతిగా ఉండడం విత్తనం, మీరు యథార్థంగా ఉండడం విత్తనం. ఆ విత్తనమే పంట అవుతుంది. ఇప్పటి నుంచి శ్రద్ధగా మీరు విత్తుకుంటా వెళ్ళండి. దుష్టుని విత్తనాలు క్యాన్సిల్ చేయండి. దేవుని విత్తనాల నెరవేర్పు కొరకు విశ్వాసంతో ఉండండి. 2025 మీకు ఒక సంతోషకరమైన తృప్తికరమైన భక్తి మీరు చేయలేకపోతే నన్ను ప్రశ్నించండి. వేరే పంట కోస్తే నన్ను ప్రశ్నించండి. నువ్వు చెప్పావు కదా ఇలా ప్రార్థన చేసుకోమని, ఇలా ఉండమని. అలాగే ఉన్నాం, మేము ఎత్తలేదు, చాలా నమ్మకంగా ఉన్నాం, చాలా జాగ్రత్తగా నడిచాం అడుగడుగున. ఎట్టి పరిస్థితుల్లో 2025 మనకి క్షయమైపోయే పంట అనేది మనం కొయ్యం. అక్షయమైన పంటనే మనం కోస్తాం. నేను కోరుకుంటున్నాను, ఈ సేవకులు, ఇక్కడ ఉన్న దైవజనులైనా, ఇక్కడ ఉన్న విశ్వాసులైనా, నేనైనా, మనందరం 2025 నిత్య జీవం అనే పంటని కోయుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, అయ్యా, నీకేమైనా గుర్తొస్తున్నాయా? నువ్వు విత్తినవి అదే పంట నేను కోసాను ప్రభువా. కానీ ఇప్పుడు ఆత్మను బట్టి విత్తుటకు నన్ను అప్పగించుకుంటున్నాను. శరీరం అనే విత్తనం నేను వేయకూడదు. శ్రద్ధ లేకపోవటం వల్లే నేను కలుపు పెరిగింది. దానివల్ల నేను ఎంతో నష్టపోతున్నాను. ఈ 20 రోజులు నిద్రమత్తుని విత్తబాకండి. ఈ 20 రోజులు ఆహారము, తిండి, ధనాపేక్ష, తిండి ఆశ వద్దు. ఈ 20 రోజులు మెలకువ, ఈ 20 రోజులు పరిశుద్ధత, 20 రోజులు ప్రార్థన, ఈ 20 రోజులు భక్తి, 20 రోజులు నీతి, ఈ 20 రోజులు విశ్వాసం, వాక్య ధ్యానం, సహవాసం, దేవుడితో ఉండటం. ఈ 20 దినాలు ఆయన పాదాల దగ్గర గడపటమే. 20 దినాలు నువ్వు ఎలా ఉండబోతున్నావో 2025 అంతా ప్రభావం చూడబోతున్నావు, ఒక ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. కొంచెం నోరు తెరిచి చిన్న ప్రార్థన చెయ్యండి. మౌనం ఉండిపోబాకండి. అలాగా చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేద్దాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారు నడిపిస్తారు. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. స్వరం ఇప్పుదాం, స్వరం ఇప్పుదాం, స్వరం ఇప్పుదాం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో కోపూరులో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పౌలన్న గారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనలో నడిపించి ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళలో నీ దాసులను నిలబెట్టుకొని అమూల్యమైన శ్రేష్టమైనటువంటి సంగతులు, సత్య సంబంధమైనటువంటి విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నిజముగా మా ప్రభువా, మేము విత్తినటువంటి విత్తనాలు రేపు
కోతకొస్తాయని మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. నిజమే, ఈ సంవత్సరంలో వచ్చినటువంటి నష్టాలకి కారణం గత సంవత్సరంలో వేసిన విత్తనాలేనయ్యా. ఈ సంవత్సరంలో మేము వచ్చినటువంటి సమస్యలకి కారణం గత సంవత్సరంలో మేము వేసినటువంటి చేదు విత్తనాలేనాయన. అసూయ అనే విత్తనాలు వేసాం, క్షమించండి. ఈర్ష్య అనే విత్తనాన్ని వేసి ఈ సంవత్సరంలో ఆ పంటను కోసేమేమో, మమ్మల్ని క్షమించండి నాయన. ఇక నుంచి అయినా మేము మంచి విత్తనాలు వేస్తాం, ప్రేమ అనే విత్తనాన్ని వేస్తాం. తగిన పంటని వచ్చే సంవత్సరంలో మేము కోసుకోగలగాలయ్యా. క్షమాపణ అనే విత్తనాన్ని వేస్తాం, తగిన పంటని వచ్చే సంవత్సరంలో మేము కోసుకోవాలయ్యా. ప్రార్థన అనే విత్తనాన్ని వేస్తాము నాయన, తప్పక ఆ పంట మేము కోసుకోగలుగుతాం. ఈ రాత్రి నీ దాసుని మీరు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఏ విత్తనం వేస్తామో ఆ పంటనే కోస్తామని మీరు మాతో మాట్లాడారు. కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ దాసుని మీరు నిలబెట్టుకొని బలపరిచి మా అందరికీ, ఈ ప్రాంత ప్రజలకి, ఈ స్థలంలోకి వచ్చిన నీ దాసులకి, ఈ స్థలంలోకి వచ్చిన విశ్వాసులందరికీ తగినటువంటి ఆత్మ సంబంధమైన సత్యాన్ని మా ముందుంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేన కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా ఈ కుటుంబాన్ని, నీ దాసుని ఏలియా గారి నమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డల్ని మీ కృపాక్షేమాలతో నడిపించారు. అందును బట్టి ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత కూటములో, స్తుతి కూటములో ఇంత ఘనముగా మీరు జరిగించినందుకై, మీరే మహిమ పొందినందుకై మీకు స్తోత్రాలు. తప్పక నీ దాసుడి కుటుంబాన్ని మీరు దీవించండి. వచ్చిన నీ దాసులంగా మేము కూడా ఈ స్థలములకు ఆయా ప్రాంతముల నుండి, ఆయా స్థలాల నుండి వచ్చిన నీ దాసులమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో కూడి ఉన్నటువంటి చిన్నల్ని, పెద్దల్ని, యవనస్తులను, స్త్రీలని, పురుషుల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ఏ విత్తనం వేస్తామో వచ్చే సంవత్సరం ఆ పంట కోస్తామని మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ ఎప్పటికే చేదు విత్తనాలు వేసామేమో అవి సరి చేసుకొని మేము మంచి విత్తనాలు వేసినట్లుగా మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత సంధించి దీవించి బలపరిచి కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలేడు కొంచెం పరలోకపు తండ్రి, ఆమేన్. జగ్గేపేటలో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు రవాణా మన మధ్యలో ఉన్నారు. వారి ఆశీర్వాదాలు ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత ఇక్కడ చేరిన మనకందరకును యేసుక్రీస్తు రాకడ పర్యంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన దైవజనులకి అలాగే ఆశీర్వాదాలు